హలో అండి. వరలక్ష్మి వ్రతానికి తోరాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా ఈజీగా. ఇక్కడ నేను 9 రకాలు తీసుకున్నాను, పువ్వులు ఆకులు కలిపి. వాటిలో కొన్ని సువాసన భరితంగా ఉండాలన్నమాట. అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఇందులో నేను ఇవి తీసుకున్నా చూడండి. ఇక్కడ నేను గన్నేరులు, మల్లెలు, చామంతులు, తమలపాకులు, గులాబీలు, ధవణం, కనకాంబరాలు, విరజాజులు, మరువాలు మొత్తం 9 రకాలు తీసుకున్నా. ఇప్పుడు దారం తీసుకుందాం. దారానికి తెలుపు దారం అయినా సరే పసుపు దారం అయినా తీసుకోవాలి. వాటిని పసుపు నీళ్ళలో ముంచాలన్నమాట. నేను ఇక్కడ తెలుపు దారం తీసుకున్నాను. మన చెయ్యి వేళ్ళ దగ్గర నుంచి చెయ్యి వరకు మూర అన్నమాట. అలా 2 మూరలన్నర తీసుకుని అలా 9 వరుసల దారం పోగులు తీసుకోవాలి. 9 వరుసలు మొత్తం. ఆ తర్వాత అలా 9 వరుసల చొప్పున 9 తోరాలకి 9 9 తీసుకోవాలన్నమాట. చూడండి, 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 తీసుకున్నాను. 9 9 పోగులు చొప్పున 9 తోరాలు తీసుకోవాలి. ఒక పళ్ళెం తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని దాంట్లో నీళ్లు పోసి పలచగా చేసుకుని ఈ దారం పోగులన్నిటినీ ఆ నీళ్ళల్లో ముంచాలి. మీరు పసుపు దారం తీసుకున్నా తెల్ల దారం తీసుకున్నా ఖచ్చితంగా పసుపు మనం రాయాలి కనుక శుభసూచకం కనుక ఖచ్చితంగా పసుపు నీళ్ళల్లో ముంచితే అన్నిటికీ పసుపు చక్కగా పడుతుంది. అక్కడక్కడ పొడి పొడిగా లేకుండా తెల్ల తెల్లగా లేకుండా చూడండి, మొత్తం పసుపు ఈ దారాలకి పట్టి చక్కగా చూడడానికి అందంగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ముళ్ళు వేసుకోవాలి మనం. ఒక్కొక్క ముడి ఫస్ట్ తమలపాకు పెట్టుకోవాలి, గట్టిగా ముడేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఫస్ట్ తమలపాకు పెట్టుకున్న తర్వాత మిగతా అన్నీ పెట్టుకోవాలి. నేనేంటంటే అందంగా ఉండడానికి ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒక పువ్వు, ఒక ఆకు అలా పెట్టుకున్నా. ఇది ధవనం అనమాట. చాలా మంచి సువాసన వస్తుంది, అమ్మవారికి ఇష్టం అనమాట. ఆ తర్వాత గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు జారిపోతుంది ముళ్ళలోంచి, అందుకని 2 ముడులు వేసుకోవాలి. ఏ పువ్వు అయినా సరే జారిపోతుంది అనుకున్నప్పుడు 2 ముడులు వేసుకోండి. తర్వాత ఇది మరవం అంటారు. ఇది కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది, అమ్మవారికి ఇష్టమైనవి. ఆ తర్వాత గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వు తర్వాత ఇలా 9 మల్లె పువ్వు. ఆ తర్వాత కనకాంబరాలు. కనకాంబరాలు ముడి వేసిన తర్వాత ఇలా చక్కగా విరజాజులు. ముడికి ఒక పువ్వు చాలదు అనుకున్నప్పుడు 2 2 పెట్టుకోవచ్చు. ఇలా 9 ముళ్ళు 9 రకాల పువ్వులు ఆకులు కలిపి 9 రకాలు. చూడండి ఎలా తయారు చేసుకుని అలా 9 తోరాలు రెడీ చేసేసుకోవాలి. అంతే. కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. వీటిలోనే అసలు ఈ తోరాల్లోనే మనకి లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది అనమాట. ఇలా సువాసన భరితంగా మంచిగా ఇలా తోరాలు తయారు చేసుకుని అమ్మవారి పూజ చేసుకోవాలి. ముందు తోరాలు తయారు చేసుకోవాలి. ఈ తోరాలన్నిటినీ అమ్మవారి దగ్గర ఒక్కొక్కటి వేస్తూ మంత్రం చెప్పాలి. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధి తనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి, శ్రీవరలక్ష్మీదేవి నమః నవసూత్ర గ్రంథిం పూజయామి. ఇక్కడ గ్రంథి అని అంటున్నానని కంగారు పడకండి, తోరాలనే గ్రంథి అనే పేరుతో అంటామన్నమాట. ఇలా ముందు అమ్మవారికి తోరాలన్నీ ఇలా రెడీ చేసేసుకుని అందంగా వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః.